హైదరాబాద్ మెదక్ జిల్లాలో వర్ష బీభత్సం పొంగుతున్న వాగులు వంకలు అధికారులు అప్రమత్తంగా ఉండాలన్న సీఎం రేవంత్ వర్షాలు తగ్గినా నీటి సమస్య రాలేదు ఉత్తరాంధ్ర సుజల శ్రవంతికి 2 ఏళ్ల గడువు శ్రీశైలం డ్యాం రక్షణ పనులకు సీఎం ప్రాధాన్యత కాఠ్మండు నుండి విశాఖకు విమానం నేపాల్లో భయభ్రాంతులకు గురైన యాత్రికులు మంత్రి లోకేష్ కు ప్రత్యేక ధన్యవాదాలు రేపు కొత్త ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకారం ఢిల్లీ చేరుకున్న సీఎం చంద్రబాబు కార్యక్రమానికి హాజరవుతున్న పవన్ కళ్యాణ్ యువత నమ్మకాన్ని సర్కారు బొమ్ము చేసింది గ్రూప్ 1 మళ్లీ నిర్వహించాలంటూ కేటీఆర్ ట్వీట్ అపీల్కు వెళ్లాలని టీజీపీఎస్సీ నిర్ణయం ఏపీ లిక్కర్ స్కామ్ లో సిట్ దర్యాప్తు వేగవంతం 9 గంటల పాటు సోదాలు జరిపిన అధికారులు సునీల్ రెడ్డి నివాసం కంపెనీలో సిట్ తనిఖీలు గొర్రెల పంపిణీ కేసులో ఈడీ దూకుడు 15న విచారణకు రావాలని బాధితులకు నోటీసులు ఏసీబీ విచారణ ఆధారంగా ఎంటర్ అయిన ఈడీ సెంట్రల్ జైల్లో లొంగిపోయిన మిథున్ రెడ్డి బెయిల్ గడువు ముగియడంతో లొంగిపోయిన ఎంపీ ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం మధ్యంతర బెయిల్ జగన్ అబద్ధాలు చెప్తున్నారన్న అచ్చెన్న మెడికల్ కాలేజ్లకు పునాది మాత్రమే వేశారన్న మంత్రి వైసీపీ మళ్లీ గెలవదని కామెంట్ నా కొడుకు వైఎస్ఆర్ వారసుడు రాజారెడ్డి అని పేరు పెట్టింది ఆయనే వైసీపీ భయపడుతోందన్న షర్మిల మతం ముసుగులో విషం చిమ్ముతున్నారు బీజేపీ మాధవ్పై పేర్ని నాని మండిపాటు ఏపీలో బీజేపీని టీడీపీకి అద్దెకిచ్చేశారా అని ప్రశ్న ఆదిలాబాద్ లో కుప్పకూలిన కలెక్టరేట్ భారీ శబ్దంతో 2 అంతస్తులు కొలాప్స్ భయంతో పరుగులు పెట్టిన అధికారులు సిబ్బంది వరంగల్లో భారీ వర్షం లోతట్టు ప్రాంతాలు జలమయం రోడ్లపైకి చేరిన వరద నీరు ఏపీ కర్ణాటక బోర్డర్లో భారీ వర్షాలు కర్నూలు జిల్లాలో పొంగుతున్న వాగులు వంకలు పలు చోట్ల రాకపోకలకు ఇబ్బందులు యూరియా కోసం రైతుల బాధలు పరిగిలో ఎస్ఐ కాళ్లు పట్టుకున్న రైతు సరిపడా యూరియా ఇవ్వాలని విన్నపం వేంపల్లిలో నిబంధనలకు విరుద్ధంగా ఆసుపత్రి అనుమతులు లేకుండా గర్భవతులకు కాన్పులు అరుణ ఆసుపత్రిని సీజ్ చేసిన అధికారులు విజయవాడలో డయేరియాతో పలువురికి అస్వస్థత న్యూ రాజరాజేశ్వరిపేటలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు 15 ట్యాంకర్ల ద్వారా నీటికి సరఫరా ఓట్ల చోరీతోనే బీజేపీ పవర్లోకి వచ్చింది అతి త్వరలో హైడ్రోజన్ బాంబ్ పేలుతుంది ఓట్ల దొంగలను గద్దె దింపుతామన్న రాహుల్ భారత్ పర్యటనలో మారిషస్ ప్రధాని 2 దేశాలు ఒక కుటుంబమన్న మోదీ ఉత్తరాఖండ్కి వరద సాయం ప్రకటించిన పీఎం